₹1 ఖర్చు లేకుండా మారుతి స్టోర్ సిటీలో ప్లాట్ ను పొందండి. 1 ప్లాట్ ఫ్రీ ఫర్ ఎవ్రీ 10 plots సోల్డ్. ఉచితంగా ప్లాట్ ను సొంతం చేసుకోండి. అంటే ఏంటంటే శోభనరావు గారు నాకు చెప్పారు, తీరేని సంపద కావాలి, తీరు దాటితే సుఖం లేదు. అంతే కదా. మనకి నీకు నీ పాదం బట్టి నీకు 8 నెంబర్ స్టెప్ కావాలి అనుకున్నావు. నువ్వు షాప్కి వెళ్ళావు, కొంచెం పాదం పెద్దదైనా బాగుంటుందిలే ఇన్ ఫ్యూచర్ అని 9 నెంబర్ కొనుక్కుంటావా? కొనుక్కోక. సపోజ్ 8 నెంబర్ కావస్తే 7 నెంబర్ కొంచెం తక్కువ అవుతుంది కదా అని అది 250 అంటే 7 నెంబర్ కొనుక్కోక. 7 నెంబర్ పొరపాటు నువ్వు కొనుక్కుంటే తక్కువ ధరని టైట్ అవుతుంది కదా, బాధ పెడుతుంది, పుండు అవుతుంది. 8 బదులు నాకు డబ్బు ఉంది కదా 9 కొనుక్కున్నావు అనుకో, లూజు చెప్పలు వేసుకుంటే నడక మారిపోతుంది. అంతే కదా. 8 కావాలి, అదే తీరు. మనకి డబ్బు కావాలి. ఈ ప్రపంచంలో అందరికీ డబ్బు కావాలి, డబ్బు లేకపోతే ఏం లేదు. డబ్బు కావాలి, కానీ సుఖాన్ని ఇవ్వని డబ్బు మాత్రం వేస్ట్ పర్సన్, వేస్ట్. ఏంటన్నా జీవితంలో ఏదైనా చేదు అనుభవమా డబ్బుతో కానీ కుటుంబంతో కానీ? ఎందుకని ఇప్పుడు సపోజ్ నాకు అనిపిస్తుంది, ఎందుకో మీరు ఏదో బయటికి చెప్పాలనుకుంటున్నారు, దాన్ని డైరెక్ట్ గా చెప్తే ఆడియన్స్ ఎలా వేరేలాగా తీసుకుంటారా, కుటుంబం వేరేలాగా తీసుకుంటుందా, అలాంటి కాదు. ఏదో ఒక రోధన అయితే నాకు నీకు చెప్పాను కదా, అన్నయ్యదే చెప్పా. అన్నయ్య లైఫ్లో మా అనంత వాళ్ళు చిన్నాళ్ళు, నేను అనంత గడిపా. నా అన్నయ్య బ్యాచులర్గా ఉన్నప్పుడు నేను ఏఎంఏ చదవడానికి వెళ్ళా. అన్నయ్య పెళ్ళి అయినప్పుడు నేను అక్కడే అన్నయ్య పెళ్ళి నేను చేశాను నా చెట్టు. అలా అన్నీ చూసా. అన్నయ్య బుక్ చదివా. ఒక అన్నయ్య ఏమో నిజంగా ఒక 20-30 ఏళ్ళు బుక్కు, నాది ఒక 56 ఏళ్ళు బుక్కు. 2 బుక్కులు చదివిన సారాంశం నీకు చెప్తున్నా. ఎందుకంటే డబ్బు కావాలి. మా అన్నయ్య ఏజ్ అని తెలుసా పోయినప్పుడు 47. అవును, 83లో పోయాడు. మా అన్నయ్య పిల్లలు ఏంటి 9 years 11 years. మా అన్నయ్య పీక్. మా అన్నయ్యకి ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వచ్చాయి. ఈ రోజు సమానంగా డిమాండ్ చేశాడు. రాజబాబు చెప్పా టాప్ కమెడియన్ అనిపించుకున్నాడు. మా అన్నయ్య 40 ఏట పోయాడు. ఎన్ని సినిమాలు చేశారు అప్పటికి? 462 ఎన్నో చేశాడు. దాంట్లో 350 100 days. 350 100 days. అప్పట్లో ఈ డాక్టరేట్లు ఇవన్నీ లేవు, నంది అవార్డులు లేవు, ఫిల్మ్ఫేర్ అవార్డు ఒకటి ఉండేది. 6 years కంటిన్యూగా ఫిల్మ్ఫేర్ అవార్డు రాజబాబే బెస్ట్ కమెడియన్ కదా. అప్పట్లో మినిమం ఏడాదికి ఒక 10 పిక్చర్లు ఉండేవి. 10 పిక్చర్లు రాజబాబు 1 ఏడాది మిస్ అవ్వచ్చేమో, లేకపోతే 10 పిక్చర్లు ఉన్నాయి. అలాగా ఒక ఏడాదిలో నువ్వు నమ్మవు 27-29 పిక్చర్లు చేశాడు. ఓకే. అప్పుడు ఏంటి, ఆ డబ్బు సంపాదించాడు, కీర్తి సంపాదించాడు. తను అనేవాడు పుట్టి క్షేమ కూడా బతుకున్నంతకాలం బతుకుతుంది, ఎవరో తక్కువ చచ్చిపోతుంది. మనిషి అన్నవాడు చచ్చిపోయాక బతకాలరా, ఆడే మహామనిషి అవుతాడు. నిజంగా మా అన్నయ్య చాలా ఇంటర్వ్యూలో చెప్పా, 75 మందికి మ్యారేజ్ చేశాడు తన సొంత డబ్బుతో, ఫ్రీ పెళ్ళిళ్ళు బయట వాళ్ళకి. ఒక 65 మందిని గ్రాడ్యుయేట్ చేశాడు. మా సొంత రాజమండ్రి స్కావెంజర్స్ కాలనీ కట్టాడు. మనం శుభ్రంగా డబ్బుని కానీ అన్ని తింటాం, టాయిలెట్ క్లీన్ చేసే వాళ్ళకి కోసం ఆలోచించట్లేదు ఎవరు అని స్కావెంజర్స్ కాలనీ కట్టాడు. తను చదువుకోవడానికి చిన్నప్పుడు మా నాన్నగారు SLC అయ్యాక టీచర్ ట్రైనింగ్ చేయించారు మా నాన్నగారు. ఏంటంటే మనకి పరిస్థితిని బట్టి అతను అందుకోసం ఏం చేశాడు, తను డబ్బు సంపాదించాక నన్ను, మా బాబీని, మా అనంతని ముగ్గురిని గ్రాడ్యుయేట్ చేశాడు. మమ్మల్ని ముగ్గురిని చేయడమే కాకుండా బయట వాళ్ళని ఒక 65 మందిని సొంత డబ్బుతో గ్రాడ్యుయేషన్ చేయించాడు. ఓకే. రాజమండ్రి దగ్గరగా కోరుకొండని ఉంది, అక్కడ రాజుబాబు జూనియర్ కాలేజీని కట్టించాడు. ఏంటంటే ఫ్రీయా, తన సొంత డబ్బుతో కాలేజీ కట్టించాడు. నేను, మా అన్నయ్య, మా వదిన, పిల్లలు, మా అమ్మ, నాన్న వెళ్ళే ఓపెనింగ్. ఇప్పుడు అది కాలేజీ జరుగుతుంది. సో తన సంపాదనలో చాలా వరకు దానాలు ధర్మాలు బాగా చేశారు. అయితే చేశాడు, తను ఎంజాయ్ చేశాడు. డబ్బుని తను ఇలా గిల్లుకుని, నువ్వు గిల్లుకో రోషన్ అనకూడదు, ఇలా గిల్లుకుని నాకు బాధ పెట్టింది, రోషన్ గిల్లుకోకు అనాలి, హ్యుమానిటీ. ఓకే కదా. అలాగే తను పడిన బాధలు ఇంకోటి పడకూడదు. తను ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు 2 years అందరికీ పబ్లిక్లో చెప్పడానికి నాకేం లేదు, గర్వంగా ఉంది.
రాజుబాబు పీక్ చూశారు, రాజుబాబు హోదా చూశారు, రాజుబాబు కామెడీ చూశారు, రాజుబాబు బిల్డింగ్లు చూశారు, రాజుబాబు కార్లు చూశారు. రాజుబాబు పడిన కష్టం తెలియక తను 2 months భోజనం లేకపోతే మన మద్రాస్ పార్క్ ల్యాండ్ హోటల్ ఉంది, పానగల్ పార్క్ దగ్గర. పంగల్ పార్కుల దగ్గర అవును, అందరూ అక్కడే తినేవాళ్ళు. అక్కడ 2 వడా సాంబార్ తిని గడిపిన రోజులు ఉన్నాయి. పొట్టిప్రసాద్ ఉన్నాడుగా, అవును. అప్పుడు పొట్టిప్రసాద్ అన్నయ్య కంటే అప్పుడు సీనియర్. అతను ఆ ఊరితో 15 టికెట్లు భోజనం టికెట్లు ఇచ్చాడు అన్నయ్యకి. నెల ఊరు వెళ్తున్నాడన్నా, అప్పుడు భోజనాలు టికెట్లు కదా, మంత్రుల టికెట్లు. ఆ 15 టికెట్లు ఒక రోజు తిన్నాడు, జేబులో పెట్టుకున్నాడు, 14 టికెట్లు పోయాయి. ఎవడో కొట్టేశాడు. నీకు కృష్ణరాజు గారు మేకప్ మ్యాన్ ఉన్నాడు, కృష్ణ. ఇప్పుడు కృష్ణ గారు మేకప్ మ్యాన్ ఉన్నాడు, మాధవరావు గారు. వీళ్ళందరూ బావా అనుకునేవారు. వాళ్ళు బ్యాచులర్స్, అన్నయ్య బ్యాచులర్స్. నేను ఇందాక చెప్పాను రంగరాజపురంలో. ఆ కృష్ణ నాకు ఒక 5 రూపాయలు ఇస్తాను, నువ్వు పాలకుర్పా కార్నర్లో నిలబడు అన్నాడు ఒకసారి. 5 రూపాయలు తెస్తాడు కదా అని పానగల్ పార్కు, మన పార్క్ ల్యాండ్ హోటల్ నుంచి ఇలా పానగల్ అబిబుల్లా రోడ్డుకి రోడ్డు ఉంది, ఆ కార్నర్లో నుంచున్నాడు. 5 hours వెయిట్ చేశాడు. దేనికోసం? ఆ 5 రూపాయల కోసం. అదే హాలీవుడ్ హోటల్ ఏదో పార్క్ ల్యాండ్ హోటల్ ఉంది, మన పానగల్ పార్క్ ఉంది కదా, పార్క్ ల్యాండ్ హోటల్ నుంచి ఇలా అబిబుల్లా మన ఈ రోడ్డుకి వచ్చాడు. 5 గంటల నుంచున్నాడు. పొద్దున్నీ సాయంత్రం రాలే, చుట్టుకున్నాడు. రూమ్కి వెళ్ళిపోయి నీళ్ళు తాగి పడుకున్నాడు. తర్వాత అన్నయ్య పైకి వచ్చేసాడు. ఆ కృష్ణ మేకప్ మ్యాన్గా పైకి వచ్చాడు. దొంగ పడక, నీ 5 రూపాయలు ఇస్తా ఉంటే 5 గంటలు వెయిట్ చేయించేవాడు ఈ పానగల్ పార్క్ దగ్గర అనేవాడు. బావా వదిలేయి బావా, అప్పుడు రోజులు వదిలే బావా అనేవాడు. ఉన్నంతకాలం ఇదే అడిగేవాడు. కానీ ఏ కార్నర్లో 5 రూపాయల కోసం 5 గంటలు వెయిట్ చేశాడో ఆ కార్నర్ నుంచి 1,00,000 రూపాయల కారులో వెళ్ళేవాడు. ఈ కార్నర్ వచ్చాడుకు 5 నిమిషాలు ఆగిపెట్ట, గుద్దేసినా పర్లేదు, చచ్చిపోయినా పర్లేదు. ఇదే కార్నర్లో 5 రూపాయల కోసం వెయిట్ చేస్తే ఇక్కడ నుంచి 1,00,000 రూపాయల కారులో వెళ్తున్నాను నేను దెయ్యం వెళ్ళిపోయాడు. ఓకే, ఆ కసి ఉంది, కచ్చి. అందుకనే కనపడిన వాడికి ఆకలి వేస్తుందంటే జేబులో చేయబెడితే ఎన్ని 100 వస్తాయి, 200 ఇవ్వడమే. సావిత్రమ్మ లాగా. సావిత్రమ్మ గారు లాగే